పవన్ కళ్యాణ్. రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఈ పేరుకు ఉన్న క్రేజ్ వేరు. జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుండి ప్రజల్లో మమేకమైనప్పటికీ ఓటమి చవిచూడక తప్పలేదు మన జనసేనానికి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొత్తాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ చేతుల్లో పెట్టేశారు ఆంధ్ర ప్రజలు. విజయం ఎటువైపు ఉంటుందో అటువైపు ఒత్తాసు పలికే క్రమంలో కొందరు జన సైనికులు ఉన్నారు. వారందరికీ గుండెల నిండా ధైర్యం నింపే మాటలు చెప్పారు పవన్ కళ్యాణ్. అవి మీకోసం. చూడు మిత్రమా, గెలుపెప్పుడు మన లక్ష్యం కాదు, ప్రజాసేవే మన లక్ష్యం. ఒక రేసు జరిగేటప్పుడు మొదట్లో ఉన్నవాడికి నేను మొదటి స్థానంలో ఉన్నాను అనే ధైర్యం కన్నా వెనుక రెండో వాడు ఎక్కడ వీడిని ఓడిస్తాడో అన్న భయం ఎక్కువ ఉంటుంది. ఆ భయం పుట్టించే రెండవ స్థానమే మన జన సైనికులది. ఏ ఒక్క జన సైనికుడు తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పార్టీ ఓడిపోవటం మన మంచికే. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న పార్టీ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రూలింగ్ పార్టీ పని చేయాలి. అలా కాకుండా వీళ్ళు ఇచ్చిన హామీలు జనాల మీద అధిక పన్నులు వేసి ప్రజలను బలిపశువులు చేస్తే ప్రశ్నించే మొదటి గొంతు మా జన సైనికులది అవుతుంది. తమ తమ నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు అమలు చేయకున్నా, అక్కడి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వారు వెళ్ళి ఆ నియోజకవర్గ జనసేన కార్యకర్తలకు రిపోర్ట్ చేయాలి. వారి కష్టాలు విన్న జనసేన కార్యకర్తలు ఈ పేదల కష్టాలు తీరే వరకు ఆ ఎమ్మెల్యేపై పోరాటం చేస్తారు. ప్రత్యర్థి పార్టీలు డబ్బు పంచి గెలిచాయా లేదా అన్నది మనకు అనవసరం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో డబ్బుతో కొనలేనివి రెండే రెండు. ఒకటి పవన్ కళ్యాణ్, రెండు మన జన సైనికులు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే. కానీ ఈరోజు మన జనసేన పార్టీకి 21,30,367 మంది ఓట్లు వేశారు. ఒక్కడిగా వచ్చిన నేను 21 లక్షల మందిని సంపాదిస్తే మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈ 21 లక్షల మంది ఇంకెంత మందిని సంపాదించాలి? ఇదే గుర్తు పెట్టుకుని పనిచేయండి. మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు, మేము చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీరు, మేము నమ్మి వస్తున్నాం సార్. మీకోసం ఇంత దూరం వచ్చాం. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పొచ్చాం సార్. మేము అవ్వాల్సిన ఐఏఎస్ అధికారులు నెక్స్ట్ తరం ఉన్నారమ్మా. మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవకులం. మేమంతా ఐపీఎస్ పవర్ సోల్జర్. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. మరి మీరు జన సైనికుడుగా ఉంటారా, లేకపోతే గెలిచిన పార్టీలకు వత్తాసు పలుకుతారా? పవన్తోనే ఉంటామనేవారు జనసేనతోనే నేను అనే ట్యాగ్ ఇచ్చి మీ ఫేస్బుక్, వాట్సాప్లలో ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.